ఆంధ్రాలో గవర్నమెంట్ ఎలా ఉంది? ఆంధ్రాలో గవర్నమెంట్ ప్రెసిడెంట్ అంటే ఇంకొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుండండి, కానీ కొంచెం ఎక్కడో కాస్త మిస్టేక్ ఎక్కడో, ఎందుకంటే మిస్సింగ్ అయినట్టే ఉంది. కానీ గవర్నమెంట్ వచ్చింది కొత్తది కాబట్టి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఒక 3 months అయింది, ఇంకొద్దిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంది. అంటే ఇంకొంచెం ప్రస్తుతానికి ఏం చేయలేదు అంటే ఇప్పుడు వరకు ఏమి చేయలేదే, నా దేశం అసలు ఏం చేయలేదు, ఏమి చేయలే. అంటే పథకాలు అవి ఎవరికైనా వస్తాయా? పథకాలు కూడా ఏం పెట్టారండి, ఏం పథకాలు పెట్టారు చెప్పండి? ఏం పథకాలు కూడా పెట్టింది లేదు. పెన్షన్లు కూడా కనీసం పెన్షన్లు కూడా వచ్చి ఎప్పుడో ఒకసారి ఇచ్చారు, ఈ మధ్య ఒకసారి, తర్వాత ఇంక పెన్షన్లు ఇచ్చింది లేదు. పైగా ఫ్రీ బస్సులు అన్నారు, పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. కొన్ని దగ్గరలు ఇచ్చారు, కొన్ని దగ్గరలో ఇవ్వలే. ఇంకా అన్ని దగ్గరలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి, మహిళలకి ఉచితంగా బస్సులు పెట్టాలి, ఇంకా విద్యార్థులకి, ఇంకా పేద విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు ఇవ్వాలి, పైగా జాబులు అన్నమాట. జాబులు నోటిఫికేషన్ కూడా ఇంకా ఇవ్వలేదు. ఇంకా అడగతా ఉంటే ఇవన్నీ అడిగితే ఇంకా టైం పడుతుంది అంటూ ఉన్నారు. కానీ ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడే వచ్చి 3 నెలలు అయింది అంటారు, కాబట్టి ఇంకొద్దిగా చేస్తే బాగుంది. అంటే 15,000 అని చెప్పేసి అదే వస్తాను, అక్కడికి వస్తాను. అదే నీకు 15,000 అన్నారు. పైగా ఇంకా లేడీస్ అందరిని చూపించి 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, సంవత్సరానికి లక్షలు ఇస్తాం అన్నీ అన్నారు. కానీ మాటలు చెప్పారు కానీ చేసింది అయితే లేదు, ఎక్కడ లేదు చూసుకుంటే మనం. కాబట్టి ఇంకా గవర్నమెంట్ ఇంకా చేయాలి, అసలు ఏమీ లేదు. పైగా మహిళల మీద ఇంకా హత్య ప్రయత్నాలు, ఇంకా రేపులు, ఇంకా ఈ కిడ్నాపులు ఇవి జరిగినా సరే గవర్నమెంట్ ఏం స్పందించట్లేదు. అదే కారణం ఏంటంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్ అని, ఈ రిలేషన్ ఫీలింగ్ అని, ఇంకా కులపిచ్చి మతపిచ్చి, పైగా ఏపీలో కులపిచ్చి విపరీతం దారుణం. అసలు ఏపీకి వెళదామంటే భయం వేస్తుంది అనమాట. అందుకనే నేను ఏపీకి పోకుండా ఇక్కడ ఈ తెలంగాణలో హైదరాబాద్లో దాముకునేసుకుంటా. అట్లా పోయామంటే చాలండి, ఏం కులపిచ్చండి బాబు, కులం కోసం కోసుకొని చచ్చిపోతారు వాళ్ళు, ఆ మనుషులు అలాంటి వాళ్ళు. పైగా ఇంకా మనుషులే కాకుండా ఇంకా గవర్నమెంట్ కూడా అట్టట్టే ఉంది. ఇంకా కాబట్టి దారుణం. సోషల్ మీడియాలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా, అది సోషల్ మీడియా మీద అలాగా ఉక్కుపదం అవ్వడం మంచిదేనా? అంటే ఏంటి సోషల్ మీడియా మీద? అదే సోషల్ మీడియా మీద ఉక్కుపదం, కానీ సోషల్ మీడియాను అరెస్ట్ చేయడం, సోషల్ మీడియా మీద రాంగ్ క్రియేట్ చేయడం, ఇవన్నీ అసలు ఇది పక్క రాంగ్. ఇది 100% ఇది రాంగ్. ఇది ఎందుకంటే సోషల్ మీడియా వల్ల కాస్త నిజాలు బయటకు వస్తాయి, పేదవాళ్ళకి మేలు, ఇంకా పేదవాళ్ళకి మేలు చేయాలన్నా, పేదవాళ్ళకి మేలు జరగాలన్నా సోషల్ మీడియా ఉంటేనే. ఇట్లాంటి సోషల్ మీడియా వాళ్ళని కూడా వాళ్ళు ఇలా అరెస్ట్ చేయడం, సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా దాడులు చేయడం, ఇది కరెక్ట్ కాదు. ఇది పైగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయింది ఇది మొత్తం. పవన్ కళ్యాణ్ గారు అనిత్ గారి మీద, హోమ్ మినిస్టర్ మీద, అదే ఇతను వచ్చిన తర్వాత నేనే హోమ్ మినిస్టర్ అవుతాను, ఇంకా నేనే సీఎం అవుతాను అన్నాను. అది కూడా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఇతనికి ఆల్రెడీ 3 శాఖలు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి చేయొచ్చుగా. ఇతను డిప్యూటీ సీఎంగా. ఇతను డిప్యూటీ సీఎం అయినా కూడా ఇతను పట్టించుకోవడం కష్టమే. ఏంటంటే సినిమా అది చేస్తా సినిమా డైలాగ్ కొడుతున్నాడు, కానీ ఇతను చేసింది కూడా ఏం లేదు. చెయ్యాలి ఇంకా బాగా చేస్తే నెక్స్ట్ టైం అతనే ఇంకా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో అయినా చేసే అవకాశం ఉందంటారా? అదే ఫ్యూచర్లో అయినా సరే. ఏంటంటే ఇక్కడ ఎవరు జనాలు ఊరికైతే ఓటేరు, ఎవరికి ఓటు వేయడానికి కారణం ఏంటంటే ఏమైనా చేస్తారో, ఏదో ఒక అవకాశం ఇవ్వదామని. మరి కొన్ని చోట్ల అయితే ఇంకా ట్యాంపరింగ్ అయిందని ఇంకా రకరకాల పుకార్లు ఉన్నాయి. ఇవన్నీ కాదు. ఇది అవకాశం అయితే ఇచ్చారు, ఇంకా అవకాశాన్ని పోగొట్టుకుంటాడా నిలబెట్టుకుంటాడా అతని చేతిలో ఉంది. ఇంకా అది అతను ముందు చూడాలి. కానీ ఇప్పుడు దాకా అయితే అతను చేసింది అయితే ఏం లేదు. అంటే అతను ఏంటంటే మీటింగ్లు పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం, డైలాగులు చెప్పడం తప్ప చేసిందంటూ ఇలా న్యాయం జరిగిందంటూ లేదు ఎక్కడ. చూడండి, కావాలంటే ఏపీకి లేదు చూడండి. ఎవరికైనా సరే, పిల్లలకైనా సరే 15,000 ఇవ్వడం, ఆడవాళ్ళకి ఇంకా గృహిణి మహిళలు కానీ, ఈ మహిళలకు కూడా అసలు అతను డబ్బులు ఇచ్చినట్టు కూడా లేదు ఎక్కడ. ఏంటంటే నోటిఫికేషన్లు, ఉద్యోగాలు అన్నీ ఇస్తా అన్నాడు, ఎక్కడ చేసినట్టయితే లేదు అసలు ఎక్కడ. కాబట్టి అతను డెవలప్మెంట్ చేస్తేనే అతను ముందు ఇంకా అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కానీ ఇదే విధంగా మాత్రం జరిగిందంటే ఇంకా కష్టమే. ఇప్పుడు పథకాలు ఒక 1 year దాకా చూద్దాం. 1 yearలో వాళ్ళ పథకాలు ఇస్తే సరే, ఇవ్వకపోతే జనాల్లో ఎటువంటి కోపం ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? అసలు ఏం పట్టించుకోకుండా ఉంటారనుకో. ఖచ్చితంగా జనాల్లో కోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ముందు ఓట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఎమ్మెల్సీ ఓట్లని, ఈ మున్సిపాలిటీ ఓట్లని, ఈ సర్పంచ్ ఓట్లని అన్నీ ఉన్నాయి చాలా. వాటిలో ఆ పార్టీ ఇంకా ఓడిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే లోకల్లో మాత్రం ఓడిపోయిందంటే ఇంకా అంతే సంగతి, ఇంకా అంతే కదా. కానీ గవర్నమెంట్ మాత్రం 5 ఏళ్ళు ఫామ్ అవుతుంది. ఇంకా గవర్నమెంట్లో ఇంకా కొత్త మార్పులు రావాలంటే ఇంక ప్రజలు ఇంకా తిరుగుబాటు చేయాలి. ఇంకేం చేయలేము ఇంకా ఎవరినేమి. కానీ మన చేతుల్లో అయితే ఉందైతే అవకాశం. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ని మార్చుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
ఆ జమిలీ వస్తుంది అంటున్నారు కదా, జమిలీ వచ్చే టైంకి వీళ్ళు ఏమన్నా చేయగలుగుతారంటారా, లేకపోతే అప్పుడు జమిలీ వస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇప్పుడున్న గవర్నమెంట్కి, అప్పటిలాగా ఏమైనా చేస్తారనుకుంటున్నారా లేదా? ఏంది జమిలీ ఎలక్షన్స్ అంటే జమిలీ యాక్షన్ దేశం అంతా ఒకే ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి అప్పుడు ఇవన్నీ రద్దు చేసేసి అప్పుడు ఒకే ఎలక్షన్ పెడతారు మళ్ళీ. ఓకే, ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు వస్తుంది? 27లో ఎప్పుడు వస్తుంది అంటున్నారు, 2027కి. 2027 ఇది 24, 25, 26, 27. అవునా? ఇంకా అలాంటిది వస్తే మంచిదే, మేలే కదా. ఇంకా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకటే ఎలక్షన్ పెట్టినా, దేశం మొత్తం ఒకటే పెట్టినా మంచిదే, మేలే. ఎవరైతే ఇక్కడ చేయాల్సింది అలా ఒకటే, ఏంటంటే జనాలకి మంచి చేయాలి, మేలు చేయాలి, అంతే. పేదరికాన్ని పోగొట్టాలి, దేశంలో పేదరికం లేకుండా చేయాలి, అంతే కదా. ఇంకా దేనికి చెప్పండి, మనుషుల మధ్య తేడాలు, ఈ కులాలు మతాలు ఇంకా ఎందుకులే, ఇంక చెప్పలే. ప్రతి ఫీల్డ్లో ఇది ఇంకా అనగదొక్కేసి ఉండే. పైగా పరిస్థితులు మారాలంటే ఖచ్చితంగా అలాంటి కొత్త మార్పులన్నా వస్తే మారుతుందేమో చెప్పలేం కదా. ఏపీలో వాలంటీర్స్కి కొంత డబ్బులు వచ్చాయి, ఉద్యోగాలు ఉండేవి కొంతమందికి. అవును, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. కరెక్ట్. దాన్ని 10,000 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండాలనుకుంటున్నారా, తీసేయాలనుకుంటున్నారు? ఉండాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నాడు, ఖచ్చితంగా నేను కానీ ముఖ్యమంత్రి అయితే వాలంటరీ వ్యవస్థని తీయను, వాలంటరీ వ్యవస్థ వాళ్ళకి ఇంకొద్దిగా సౌకర్యాలు చేస్తాను, ఇంకొద్దిగా డెవలప్మెంట్ చేస్తాను, వాళ్ళకి ఇంకా కావాలంటే ఎక్కువ కూడా జీతాలు ఇస్తే ఎక్కువ కూడా డెవలప్మెంట్ చేద్దాం అని అన్నాడు. కానీ అతను ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో వెంటనే తీసేసాడు. ఇది కరెక్ట్. ఎందుకంటే ఇట్టే అనమాట, ఇలాంటి దగ్గర ఏంటంటే మన గవర్నమెంట్ ఫెయిల్ అవడం కారణం ఇట్లాంటివి అనమాట. వాళ్ళు ఏం చేయాలంటే వెళ్ళి లోకల్ లీడర్స్ని నిలదీయడం అలాంటివి అన్న చెయ్యాలా, అవసరం లేదు. వాళ్ళు చేస్తారు, చేసినా కూడా ఏం ప్రయోజనం, వాళ్ళని ఇంకా లేకుండా చేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఇంకా వీలైతే వాళ్ళని చంపడం కూడా ఇంకా జరిగే ఛాన్సులు ఉన్నాయి. అయ్యే కదా కొన్ని దగ్గరలు కూడా అయ్యే. ఇంకా వాలంటరీ వాళ్ళని, సచివాలయం వాళ్ళని, ఉద్యోగస్తుల మీద దాడులు కొట్టడం, ఇంకా వాళ్ళని లేకుండా చేయడం, ఇంకా వాళ్ళని పాపం వాళ్ళు ఎంత చెప్పండి వాళ్ళ పరిస్థితులు, ఇంకా వాళ్ళ పరిస్థితులు ఏముంది, ఇంకా వాళ్ళకంటే మా పరిస్థితులు ఇంకా దారుణం అనుకోండి. కానీ వాళ్ళ పరిస్థితులు ఏంటంటే పెద్దలతో పెట్టుకుంటే ఇంకంతే సంగతులు, అంతే. ఏమి చేయలేము అయితే ఎవరు. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ఎన్ని మార్కులు ఇస్తారు, 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? ఇంకా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి అయితే ఇంకా 10కి ఇంకా 1% ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఏం లేదు, చేసింది ఏం లేదు, ఇంకా చేయాలి. చేస్తే 10 ఇస్తాం, 10కి 100 ఇస్తాం, తర్వాత సంగతి. కానీ ఫస్ట్ చేయాలి కదా. అతను ఏమంటున్నాడంటే సింగపూర్ చేస్తా, అమెరికా చేస్తా, జపాన్ చేస్తా అంటున్నాడు. కానీ అతను మాటలు చెప్తున్నాడు, కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు చేసింది అయితే లేదు అతను. కాబట్టి అతను చేస్తే మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుద్ది. అతను చెయ్యాలని నేను కోరుకుంటున్నాను, అంతే. చేస్తే మంచిది, అంతే. నేనేమో ఏ గవర్నమెంట్కి నేను అపోజ్ కాదు. నేను ఎవరైతే మంచి చేస్తే వాళ్ళకే ఓటేస్తాం, అంతే. చేయని గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం చేస్తారు అసలు? అంటే ఓటేయం, అంతే. అంతే కదా. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందేనా? ఇంకా తప్పదుగా. ఈ మధ్యలో కానీ తిరుగుబాటు, ఇంకా ఈ మధ్యలో కానీ ఇంకేమైనా గొడవలు తిరుగుబాట్లు అయ్యి ఇంకా మనలో కానీ ఏదైనా ఛాన్స్ ఉందంటే మాకేమైనా చేస్తాం. ఆ గవర్నమెంట్ని ఇంకా దింపేసేట్టుగా చేస్తాం. ఇంకా గవర్నమెంట్ని లేకుండా చేయాలంటే మనం ఏడ చేయగలుగుతాం చెప్పండి. వాళ్ళకి వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళు దలుచుకుంటే చేస్తారు. వాళ్ళ కులాలని, మతాలని రెచ్చగొట్టడం, ఇంకా మిగతా వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఇచ్చి మరీ చంపించడం చేస్తారు వాళ్ళు. ఇంకా దేనికి వచ్చింది చెప్పు అలాంటి వాళ్ళతో. ఇంకా ఛాన్స్ వచ్చినప్పుడే కొట్టాలి, ఇంకంతే. ఇంక ఛాన్స్ రానప్పుడు మనం ఏం చేస్తాం? మాలాంటి పేదవాడైతే, ఇంకా నాలాంటి నిరుపేదవాడైతే ఏం చేయలేడు, ఎవరిని ఏం పీకలేడు, అంతే. వాళ్ళని అంతే. ఛాన్స్ వచ్చినప్పుడు కొట్టాలంతే గట్టిగా. ఇంకా అప్పుడు దాకా వెయిటింగ్ చేసిన తప్పదు. ఒకవేళ ఈ మధ్యలో నేను అప్పుడు దాకా ఆగలేను, ఈ మధ్యలో పోయి ఓడి మీద గొడవ చేస్తా అంటే పోతాం పైకి, అంతే. మమ్మల్ని లేకుండా చేస్తారు, అంతే కదా. అది నిన్నైనా నన్నైనా ఎవరినైనా మనలాంటి వాళ్ళని. ఇంకా నాలాంటి వాడిని అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే, రైట్, థ్యాంక్స్.